కడపలోని ఓ అపార్ట్మెంట్లో చోరీ జరిగింది. దొంగ ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న కేజీ బంగారు నగలు 3 లక్షల నగదు ఎత్తుకు వెళ్లాడు. తన తమ్ముడి కొడుకే చోరీ చేశాడని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దొంగతనం దృశ్యాలు సీసీ ఫుటేజ్లో రికార్డయ్యాయి. విజయదుర్గ కాలనీలో విజయదుర్గ రెసిడెన్సీలో 314 ఫ్లాట్లో ఉన్నాము. మా తమ్ముడు వినోద్ కుమార్, మా తమ్ముడు కొడుకు శంకర్నాథ్ ఇద్దరు కలిసి ఇంట్లో మా అమ్మ నేను ఇద్దరు లేనప్పుడు దొంగతనంగా మొత్తం అంతా కూడా ఒక 100 తులాల బంగారు మొత్తము ఒక 3 లక్షల క్యాష్ వరకు తీసుకొని పోయారు. కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాం సార్. మా తమ్ముని పేరు వినోద్ కుమార్, మా తమ్ముని కొడుకు పేరు శంకర్నాథ్. వాళ్ళకి వెనకల హర్ష వర్ధన్ మరియు సంతోషి ఉరఫ్ రమ్య వాళ్ళు కూడా భాగస్థులై ఉన్నారని మేము అనుమానిస్తున్నాము. మేము వేసినటువంటి లాక్స్ పగలగొట్టి వాళ్ళకి ఇంట్లో నుంచి బంగారం అంతా తీసుకుపోయి మళ్ళీ కొత్త లాక్స్ మేము వచ్చి ఇంట్లోకి కూడా రాకుండా ఉండే విధంగా లాక్స్